హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే సిద్ధార్థ్ గారు నటించిన మిస్ యూ మూవీ చూసి రావడం జరిగింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్ ట్రై చేయొచ్చా లేదని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఈ మూవీ గురించి అయితే సిద్ధార్థ్ గారు తెగ ఎలివేషన్లు ఇచ్చారు. మరి ఈ మూవీలో అంత కంటెంట్ ఉందో లేదో చూద్దాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరోకి అయితే యాక్సిడెంట్ అవడం వల్ల ఒక 2 ఏళ్ల గతం అయితే మర్చిపోతాడు. సో ఈ మెమరీ లాస్ వల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ అలానే తన గతం ఏంటి ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ముల పాజిటివ్ విషయానికి వస్తే సిద్ధార్థ్ గారు అండి. ఇలా బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రలు అయితే అప్పుడెప్పుడో చేశారు, బొమ్మరిల్లప్పుడు మళ్ళీ ఇప్పుడే చేశారు, చాలా బాగా కనిపించారు. అండ్ ఈ మూవీలో మేజర్ పాజిటివ్ వచ్చేసి ఇంటర్వెల్ బ్లాక్, మరీ మైండ్ బ్లో ట్విస్ట్ అని చెప్పలేం కానీ చాలా డీసెంట్గా అనిపించింది. కిమ్ముల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి, ఎక్కడా తగ్గలేదు, బాగా ఖర్చు పెట్టారు. కిమ్ముల నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీయే ప్రిడిక్టబుల్ అంటే ఇంకా స్క్రీన్ ప్లే అయితే మరీ బోరింగ్గా ఫ్లాట్గా వెళ్ళిపోయిందండి. ఈ మూవీ పేరుకే రామ్ కమ్ కానీ ఎక్కడా కూడా ఒక కామెడీ సీన్ కానీ ఒక లవ్ సీన్ కానీ మనకైతే ఎంగేజ్ చేయలేదు. ఇంకా హీరోకి డైరెక్టర్ అవ్వాలంటే ప్యాషన్ ఉండాలి అది ఇది అని చెప్తారు కానీ దానికి తగ్గట్టు ఒక్క మంచి సీన్ కూడా పడలేదని చెప్పాలి. అన్నీ కూడా ఇలా మాటల్లోనే చెప్పేస్తూ ఉంటారు. సో ఆ ఎమోషన్ చూపించడానికి ఒక బలమైన సీన్స్ అయితే రాసుకోలేదనిపించింది. ఇంకా క్యారెక్టర్స్ కూడా సరిగ్గా రాసుకోలేదనిపించింది. అప్పటికప్పుడే థాట్స్ కానీ అవన్నీ మారిపోతూ ఉంటాయి, ఏంట్రా ఎలా చేస్తున్నారు అని మనకే అనిపిస్తుంది. పోనీ మ్యారీడ్ లైఫ్ గురించి ఇంకేమన్నా ప్రాపర్గా డీప్గా చూపిస్తారేమో అనుకున్నాను కానీ ఏమీ లేదండి. అసలు వీళ్ళు ఈ మూవీ ఎందుకు తీసారో వాళ్ళకే తెలియాలి, ఏ పాయింట్ చెప్దాం అనుకున్నారో కానీ క్లారిటీ అయితే లేదు. ఇక సడన్గా మనకు తెలియని క్యారెక్టర్ చూపించేసి చనిపోయాడు మీరు ఎమోషనల్ అవ్వండి అన్నట్టుగా చూపిస్తారు, మనకైతే అర్థం కాదు. అండ్ అలానే హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కానీ బాండింగ్ కానీ సరిగ్గా చూపించలేదండి. ఒక ఎమోషనల్ సీన్స్ పెట్టేసి ఇది ఎమోషన్ మీరే ఫీల్ అవ్వండి అన్నట్టుగా చూపిస్తారు. యాక్చువల్గా ఈ మూవీ అయితే పోస్ట్ ఇంటర్వెల్కి మూవీ అయిపోయిందండి, అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు మూవీని సాగదీశారని చెప్పాలి. ఇక సాంగ్స్ అయితే వాటికి దండం అని చెప్పాలి, నాన్ సింక్లో వచ్చేసి ఎలా పడితే అలా పెట్టారనిపించింది. ఇక మ్యూజిక్ కూడా బాగాలేదండి, విసుకొచ్చింది. ఇంకా టైటిల్కి కూడా జస్టిఫికేషన్ చేయలేకపోయారు ఎక్కడా కూడా. సో లిటరల్లీ ఈ మూవీ అంతా కూడా అనవసరమైన ఎలిమెంట్స్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటూ తీసుకువెళ్ళి ఏదో మూవీ రన్ టైంను పెంచాలన్నట్టుగా తీశారు. ఇంకా సిద్ధార్థ్ గారికి ఎలివేషన్ ఫైట్లు పెట్టారు కానీ అవైతే ఏమీ వర్కౌట్ అవ్వలేదండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీకి ఏంటంటే లిటరల్లీ నాకైతే నీరసం వచ్చిందండి. సిద్ధార్థ్ గారి మూవీస్ ఈ మధ్య చిత్తా వచ్చింది కదా, అది చాలా బాగుంది దీంతో కంపేర్ చేస్తే. సో ఈ స్టోరీస్ అండ్ అలానే ఇలాంటి పాత్రలు అయితే సిద్ధార్థ్ గారికి సెట్ కావేమో ఇంకా అనిపిస్తుంది. సో దీనైతే మనం ఈజీగా స్కిప్ చేయొచ్చు, ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీకి ఎలా అనిపించిందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.